ఒకసారి భీముడు అడవిలో నడుచుకుంటూ వెళుతుండగా దారి మధ్యలో ఒక వానరం కనిపిస్తుంది. ఆ వానరం తన తోకను దారి మధ్యలో అడ్డుగా ఉంచి నిద్రిస్తూ ఉండగా అది చూసిన భీముడు దానిని దాటడానికి ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు తన శక్తిపై ఎంతో గర్వంగా ఉన్న భీముడు వానరాన్ని పక్కకు వెళ్ళమని అంటాడు. అయితే వానరం అలసిపోయినట్లు నటిస్తూ నాకు బలహీనత వల్ల కదపడానికి వీలు కాలేదు, నా తోకను పక్కకు పెట్టి వెళ్ళు అని అంటుంది. అప్పుడు భీముడు చిన్న విషయమేగా అని అనుకుని తన చేతితో తోకను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా తోక కదలకపోవడంతో భీముడు తన మొత్తం బలంతో ప్రయత్నిస్తాడు, కానీ ఫలితం ఉండదు. అప్పుడే భీముడికి అనుమానం వస్తుంది. ఇది సాధారణమైన వానరం కాదని, వెంటనే మీరు ఎవరో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వానర రూపంలో ఉన్న హనుమంతుడు తన అసలు రూపానికి వస్తాడు. అలాగే హనుమంతుడు భీముడికి గర్వం తగ్గించేలా నిజమైన శక్తి వినయంతో కూడి ఉండాలని హితబోధన చేస్తాడు. భీముడు హనుమంతుడికి నమస్కరించి ఆశీర్వాదం కోరుతాడు. అప్పుడు హనుమంతుడు తన ఆశీర్వాదంగా కురుక్షేత్ర యుద్ధంలోని విజయానికి నేను మద్దతుగా ఉంటానని చెబుతాడు.